అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశిలో ఉన్న రాశాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల కాస్త అనుకూలం అనే పనులు అనేది జరుగుతాయి అనుకుంటా అవ్వదు. చూడ్డానికి అన్ని అనుకూలంగా కనిపిస్తుంటాయి, ఈ పని ఆ పని అవుతుందని. వీళ్ళకి పాపం ఏంటంటే వీళ్ళు ఆత్రగా చేయడం తప్ప అక్కడ జరిగే విషయాలన్నీ కూడా మళ్ళీ నెగిటివ్ రిజల్ట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కాస్తంత జాగ్రత్తగా వహించవచ్చు, చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద గొడవ చేసుకుని ఆ ఉద్యోగాన్ని వదిలే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరైతే ఉన్నారంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా. తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారం అనేది గత మాసానికి ఈ మాసానికి పెద్ద అనుకూలంగా గొప్పగా రిజల్ట్ అయితే లేదు. నార్మల్ వ్యాపారం అలా నడుస్తుంది. అది ఎలాగంటే ఎదుగు బొదుగు లేకుండా నడుస్తుంది అంటారు చూడండి, అలా లైఫ్ నడుస్తుంది వృశ్చిక రాశి వాళ్ళు. ఇది బ్రహ్మాండంగా జరిగే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నామో అదేంటంటే కాస్త జాతకంలో యోగాలు, వీళ్ళ జాతకంలో యోగాలు బాగున్నప్పుడు ఇక్కడ శని రాహులు కలయిక. ఇది శని ప్లస్ రాహు, మీనరాశిలో రాహు, తర్వాత కుంభరాశిలో శని భగవాన్. ఈ కాంబినేషన్స్ ఏంటంటే జాతకంలో వాళ్ళ జాతకంలో యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే ఈ మాసంలో వీళ్ళకి కాస్త జాబ్ పార్ట్స్ వచ్చే పనులు, అంటే ల్యాండ్స్ మీద డబ్బులు రావడం కానీ, తర్వాత ల్యాండ్ విషయంలో ఎప్పటి నుంచో ఉన్న స్థలాలు రావు అనుకున్న డబ్బులు రావడం కానీ, ఇక్కడి నుంచి ఆస్తి తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ఇలాంటివి ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరి వల్ల వస్తుంది? పిల్లల పేరు రావడం. ఇప్పుడు వీళ్ళకున్న సంతానానికి ఆ యోగం వచ్చేటట్టు తాత ఆస్తి పిల్లలకు వస్తుంది అంటారు. అలాగా వాళ్ళకి వచ్చిన ఈ ఆస్తులు ఏవైతే ఉన్నా అవి పిల్లలకి రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా అవకాశం వీళ్ళకి ఉన్నది. సో మామూలుగా చేసే వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు తెచ్చుకొని పెట్టాల్సింది. ఎందుకంటే రాశిలోనే రవి బుధులు కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే జన్మరాశిలో రవి బుధులు కలిసి ఉండడం అంత యోగ్యమైనది కాదు. ఖచ్చితంగా కాస్తంత ఇబ్బంది పెట్టే లక్షణమే ఉంటుంది. అది ఇబ్బంది ఎలా అంటే కాస్త అహంకారాన్ని పెంచే అవకాశము, కాస్త గట్టిగా మాట్లాడే అవకాశము, మూర్ఖంగా చెప్పే సమాధానం, అంటే ఏదైనా చెప్పామంటే అది కొంచెం మొండితనం కాకుండా కొంచెం మూర్ఖంగా నేను చేయగలను అని అని చెప్తే ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళు చెప్పారని కాదు కానీ వాళ్ళకి అలా అనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మనుషులతో వ్యవహారం, అంటే మార్కెటింగ్ స్కిల్స్లో ఉన్నవాళ్ళు కాస్త కోపం వచ్చి వద్దు అని వదిలేసుకుంటున్నాం కానీ మాట్లాడడం ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్త జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడడం అవసరం. ఈ మాసంలో జాగ్రత్తగా మాట్లాడడం, లేకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ రవి బుధులు కలిసినప్పుడు ఎక్సైటింగ్ మాట్లాడుతూ కాస్తంత అహంకారం ఇగో ఇచ్చేస్తుంటారు. వాళ్ళు తెలియకుండానే వస్తుంది, అది వీళ్ళ చేతిలో ఉండదు. మా కంపెనీ గ్రాండ్ లెవెల్స్ ఆరు ఇవి అని చెప్పేసి అవతల వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ చెప్పలేదు అనుకో, అప్పుడు మనం ఖచ్చితంగా సెన్సిటివ్గా మారి వచ్చే అవకాశం ఉంది. సో మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళు, మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మామూలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. మామూలు వ్యాపారాలు నార్మల్గా నడుస్తాయి. మెయిన్ బాగుండదు ఎవరికంటే ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా, అసలు దినదాన అభివృద్ధిలాగా బ్రహ్మాండంగా ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీ. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ బాగుంటుంది. ఆ ఫుడ్కి పనిచేసే మనుషులు ఎవరైతే ఏర్పడుతుంటారు, చాలామంది సంస్థలో మనుషులు లేక బాధపడుతుంటారు. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంస్థలో మనుషులు ఇప్పుడు కొత్తగా వస్తారు. రావడం ఎలాంటి వాళ్ళు వస్తారంటే ఇక పని చేయడానికి అసలు రాత్రి అయిన పగలైన రాక్షసులా పనిచేసే పని రాక్షసులు అనమాట, అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో ఈ మాసంలో ఎక్కువ ఎవరికి బాగా యోగం ఉంది ఇండస్ట్రీస్లో వాళ్ళకి. వాళ్ళ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. అంటే పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు, ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళకి వస్తాయి. వీళ్ళు స్వతహాగా వీళ్ళకి ఏంటంటే కాస్త అహంకారం అనేది ఖచ్చితంగా ఇప్పిస్తారు, వచ్చేస్తుంది. కనుక జాగ్రత్త పడడం అనేది ముఖ్యం. ప్రతి మాటలో ఆలోచించి మాట్లాడడం, ఈ పని చేసినప్పుడు ఈ మాట అన్నప్పుడు అంటే వాళ్ళు బాధపడతారు లేదని ఎదుటి వాళ్ళని బాధని పట్టకూడదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అనేది కొంచెం హర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. ఎప్పుడు దాకా? డిసెంబర్ 16 వరకు రవి వృశ్చిక రాశిలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే వృశ్చిక రాశి నుంచి 16 నుంచి ఎప్పుడైతే ధనుసు రాశి మారుతాడో అప్పుడు కాస్త ప్రభావం తగ్గుతుంది. కానీ తగ్గినా అప్పుడు కూడా ఏంటి, అనారోగ్య సమస్య అనేది ఒకటి ఉంది, ఇబ్బంది పెట్టి ఆరోగ్య సమస్య అనేది కాస్త ఇబ్బంది పడడం, ఆవేశం రావడం, తర్వాత ఆవేశంలో మాట్లాడడం, ఆస్మాకు సంబంధించిన ఇబ్బందులు రావడం. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కర్కాటక రాశి ఉన్నాడో ఇది కాస్త స్కిన్ ర్యాషెస్ రావడం కానీ, ఆస్మాకు సంబంధించిన విషయాలు రావడం కానీ, వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకే ఎక్కువ ఆవేశం అనేది తగ్గించుకుంటూ మాట్లాడడం చాలా ముఖ్యం. ప్రతి పనిలోని, ప్రతి విషయంలో, ప్రతి ఆచరణలోని వీళ్ళు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యం.
ఇది చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంది. ఇంకెవరికి బాగుందంటే వివాహాలు చేసుకునే వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని భగవాన్ ఎప్పుడు కూడా ఒక స్థిరాస్తిని స్థిరమైన జీవితాన్ని ఇస్తుంటాడు. ఈ స్థిరాస్తి స్థిరమైన జీవితం అనేది ఎప్పుడు అంటే వివాహం మొదటిది. ఎందుకంటే స్థిరమైన జీవితం అంటే ఇది వివాహంతో వస్తుంది కదా. తర్వాత ఆస్తి విషయంలో కెరీర్ విషయంలో అది మనకి స్టాండర్డ్గా ఇస్తాడు ఆయన. ఇచ్చేది ఎలా ఉంటుంది, మన జన్మజాతకంలో ఉండే యోగాలు బట్టే వస్తాయి ఇవి కూడా. జన్మజాతకంలో యోగం బాగుంది అంటే ఈ యోగంగా కలిసి బ్రహ్మాండంగా అది నిలబడుతుంది. ఒకసారి శని భగవాన్ ఏదైనా ఇచ్చారంటే అది తీసుకొని ఎవరి వల్ల కాదు, అంత స్ట్రాంగ్గా ఇస్తారు. అప్పుడు ఏంటంటే ఎక్కువ మనం అందరూ ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వివాహాలే చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ముడిపడితే జీవితాంతం నుండి 100 ఏళ్ళు వాళ్ళు దంపతులు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు చక్కగా చేయండి. ప్రయత్నిస్తే చక్కగా వివాహాలు అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే లైఫ్లో ఎప్పుడు కూడా శాంతంగా ఏ విషయమైనా చేయగల సామర్థ్యత కలిగిన వాళ్ళు వస్తారు. అది ముఖ్యంగా వీళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో. మిగతా రంగాల్లో విద్యార్థులకు మాత్రం కాస్తంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఇబ్బంది పెట్టినా గట్టిపడి పట్టుదలతో చదివితే అవుతుంది. మేము రాయగలము అని అహంకారం మాట్లాడితే అహంకారం దించేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే శని భగవానుడు ప్లస్ రవి ఇద్దరు కాంబినేషన్స్ కూడా యాంటీ కాంబినేషన్స్. దీనివల్ల ఏంటి, మేము చేయగలను అని అనుకుంటే చేయలేము, నా వల్ల అవుతుందో ప్రయత్నం చేస్తారు, దేవుడే పైవాడు చూస్తాడంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఈ విధంగా మాట్లాడాలి. నేను చేసేస్తానులే అనుకుంటే మాత్రం అవ్వదు. ఆ కొంచెం పాటి అహంకారం తగ్గించి మాట్లాడితే మనం బ్రహ్మాండం సాగుతుంది. అహంకారం ఉంటుందని కాదు, ఇస్తాడు. ఎవరికి అహంకారం వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుందని కాదు. ఈ మాసం ఏంటంటే రవి బుద్ధి కలిసి ఉన్నారు కనుక ఆ కాస్తంత వస్తుంది. ఆ రావడం అనేది తగ్గించుకోవాలి, మనం తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే. మేడం హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది, ఏదైనా ఇబ్బందులు తాగే అవకాశం ఉందా? ఆరోగ్య సమస్య అనేది పెద్దగా కనిపించదు, కానీ ఆరోగ్య ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని అంటే మనకి ఖచ్చితంగా ఏది ఇచ్చినా ఆయన స్థిరంగా ఇస్తారు కదా. ఏదైనా అనారోగ్య సమస్య ఇచ్చిందంటే అది ఆ రోగం పోనే పోదు. చాలామంది ఎన్నో రోజులు మంచాల్లో ఉంటుంటారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటారు. సో ఇది కూడా ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. అందుకే ఏంటంటే ఎక్కువ వీళ్ళు భగవంతుడు ఎక్కువ ఆరాధన చేసుకోవడం, గణపతికి హనుమంతుడికి హనుమాన్ చాలీసా చదవడం ప్రతినిత్యము, హనుమాన్ చాలీసా చేసుకుంటూ వెళ్ళడము, గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతి పూజ చేసుకోవడం. ఎందుకంటే రాశాధిపతి కుజుడు కర్కాటకంలో బలహీనంగా ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా వీళ్ళకి ఏ పనైనా డెసిషన్స్ అనేది రాంగ్ డెసిషన్స్కి వెళ్తుంది. కరెక్ట్ డెసిషన్స్ రావాలంటే గణపతి ఆరాధన చేస్తే విఘ్న ఆటంకాలు రాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్గా వెళ్ళగలుగుతారు. సో అందుకే పొద్దున్నే లేవడం, గణపతి ధ్యానం చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, ఇలా చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం, శని త్రయోదశి రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవడం, ఇలా చేయించుకుంటూ వెళ్తే సో జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వృశ్చిక రాశి వాళ్ళు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. మేడం ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు? ఎక్కువ పరిహారం అంటే నవగ్రహ ప్రదక్షిణాలమ్మ, నవగ్రహాల ప్రదక్షిణాలు, నవగ్రహ శాంతి, నవగ్రహ హోమం చేయించుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళు బాగున్నారు, వీళ్ళు అనుకూలంగా ఉన్నారని ఇలాంటి లేదు. అన్ని స్థానాల్లో అన్ని గ్రహాలు కాస్త ప్రతికూలంగానే ఎక్కువ ఉండి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అందుకని నవగ్రహ శాంతి, నవగ్రహ హోమం చేయించుకోవడం, చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవడం, ప్రతినిత్యము ఇంట్లో ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడము, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఈ రెండు చేసుకుంటూ ఈ మాసం అంతా వెళ్ళాలి. ఇది వీళ్ళకి చాలా చక్కగా మంచి మార్గాన్ని వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.